పెయింటింగ్ ప్రాసెస్ ఎలా చేయాలి అన్నది నేర్చుకుంటాం. జనరల్గా పెయింట్స్ అనేది మనం వాల్కి అప్లై చేస్తాం. ఏదైతే సిమెంట్ వాల్స్ ఉన్నాయో వాటికి అప్లై చేస్తాము. వాటికి ముందు మనం చేయాల్సింది ఏంటంటే సర్ఫేస్ ప్రిపరేషన్ అనేది చేసుకోవాలి. ఏ వాల్ కన్నా సరే ముందు సర్ఫేస్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సర్ఫేస్ ప్రిపరేషన్ అంటే ఏంటంటే, ఒక వాల్ కనుక మనకి అన్ఈవెన్గా ఉందనుకోండి, దాన్ని ప్లెయిన్గా చేసుకుంటాము. అలాగే ఏమైనా డస్ట్ పార్టికల్స్ కానీ అవి కానీ ఉంటే వాటిని ముందు క్లీన్ చేసుకుంటాం. వాటికి యూస్ చేసే టూల్స్ వచ్చేసి స్క్రాపర్ అలాంటి టూల్స్ యూస్ చేసి ముందు శాండ్ పేపర్ కానీ దాన్ని యూస్ చేసుకొని డస్ట్ పార్టికల్స్ ఇవన్నీ రిమూవ్ చేస్తాం. ఆ తర్వాత చేసేది ఏంటంటే, ఏమైనా క్రాక్స్ కనుక ఉంటే వాటిని క్రాక్ ఫిల్లింగ్ పేస్ట్ అని ఉంటుంది, దాంతో క్రాక్స్ అనేది ఫిల్ చేస్తాము. ఆ ప్రాసెస్ అంతా మీకు ఒక ఏ పెయింట్ డ్రమ్ తీసుకున్నా సరే, అది 1 లీటర్ కావచ్చు, 4 లీటర్ కావచ్చు, 10, 20 ఏది తీసుకున్నా సరే దాని మీద ప్రాసెస్ అనేది కంప్లీట్గా మెన్షన్ చేసి ఉంటుంది. అందుకనే ఏ ప్రాసెస్కి చూసుకున్నా సరే పెయింటింగ్ ప్రాసెస్లో ఫస్ట్ది వచ్చేసి సర్ఫేస్ ఇన్స్పెక్షన్, ఆ తర్వాత స్క్రాపింగ్ అండ్ క్లీనింగ్, ఆ తర్వాత టూల్స్ ఏవైతే యూస్ చేయాలో అది, ఆ తర్వాత క్రాక్ బైండింగ్ అంటే క్రాక్ బ్రిడ్జింగ్ అంటారు, వీటిని క్రాక్ ఫిల్లింగ్ ప్రాసెస్, ఆ తర్వాత వాటర్ ప్రూఫింగ్ ఏదన్నా లీకేజ్ కానీ అది ఉంటే వాటర్ ప్రూఫింగ్ అనేది చేస్తాం. ఇదంతా చేసిన తర్వాత పెయింటింగ్ ప్రాసెస్ అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అనేది సర్ఫేస్ కనుక మనం సరిగ్గా ప్రిపేర్ చేయలేదనుకోండి, మీరు పెయింటింగ్ చేసినా సరే అంత ఎఫెక్టివ్నెస్ అయితే రాదు. సో ఆ పెయింటింగ్ ప్రాసెస్ మనం స్టార్ట్ చేయాలంటే సర్ఫేస్ ప్రిపరేషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఆ తర్వాత మనం చేసేది ఏంటంటే, పెయింటింగ్లో వచ్చేసి ఫస్ట్ అనేది ఇన్ కేస్ వాల్ కేర్ కావాలంటే వాల్ కేర్ పెట్టుకోవచ్చు. అందులో కూడా 2 రకాలు ఉంటాయి. వాటర్ ప్రూఫింగ్ వాల్ కేర్ ఉంటుంది, నార్మల్ వాల్ కేర్ ఉంటుంది. వాటర్ ప్రూఫింగ్ కావాలి అంటే మనకు వచ్చేసరికి హోమ్ షీల్డ్ దొరుకుతుంది. అది కాకుండా నార్మల్ కావాలి అంటే మనకి బైసన్ వాల్ కేర్ అనేది దొరుకుతుంది. ఆ తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ప్రైమర్ కోటింగ్ అప్లై చేస్తాము. ప్రైమర్ కోటింగ్ ఆ తర్వాత మనం పెయింటింగ్ని ఎమల్షన్ అంటాము. ఎమల్షన్ అనేది 2 కోట్స్ అప్లై చేస్తాము. ఇంకా దాంతో పెయింటింగ్ ప్రాసెస్ అనేది ఫినిష్ అయిపోతుంది. ఇప్పుడు వాల్ కేర్ అప్లై చేసిన తర్వాత మనం అనేది శాండ్ పేపర్ యూస్ చేసుకొని దాన్ని మొత్తం రబ్ చేస్తాము, ఎందుకంటే స్మూత్నెస్ కోసం. ఆ తర్వాత ప్రైమర్ అప్లై చేసిన తర్వాత కూడా 1 లేయర్ ఆఫ్ శాండ్ పేపర్తో మనం క్లీన్ చేస్తాము. ఆ తర్వాత 2 లేయర్స్ ఆఫ్ పెయింటింగ్ అనేది వేస్తాం. దీంతో పెయింటింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ ప్రాసెస్కి వచ్చేసరికి మనం ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు వాల్ కేర్ పెట్టకుండా డైరెక్ట్గా ప్రైమర్ అండ్ ఎమల్షన్ 2 కోట్స్ వేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా ప్రైమర్లోనే సాఫ్ట్ టింట్ చేసి ప్రైమర్ కోటింగ్ అప్లై చేస్తారు. ఆ తర్వాత సింగిల్ కోట్ ఆఫ్ ఎమల్షన్ వేసుకుంటారు. డిపెండింగ్ అపాన్ అవర్ బడ్జెట్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెసెస్లోకి వెళ్తాం. కానీ జనరల్గా యూస్ చేసే ప్రాసెస్ కంపెనీ రికమెండెడ్ ప్రాసెస్ అయితే మనకి ఈ పెయింట్ డ్రమ్ మీదే ఉంటుంది. అందులో ఏముంటుందంటే 2 కోట్స్ ఆఫ్ ప్రైమర్ అప్లికేషన్, అది పుట్టి అప్లికేషన్ 2 కోట్స్ ఉంటుంది. ఆ తర్వాత ప్రైమర్ అప్లికేషన్ ఉంటుంది. ఆ తర్వాత టాప్ కోట్ అంటే ఎమల్షన్ అప్లికేషన్ 2 కోట్స్ ఉంటుంది. సో ఇది కంపెనీ రికమెండెడ్ ప్రాసెస్ అయితే ఇది బర్జర్ అనే కాదు, ఏషియన్ అనే కాదు, ఓపస్ అనే కాదు, ఏ కంపెనీ తీసుకున్నా సరే ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది. ప్రైమర్ ఎందుకు యూస్ చేస్తారు అంటే, ప్రైమర్ యాక్ట్స్ యాజ్ ఎ బైండర్, ఒక గమ్ లాగా యాక్ట్ అవుతుంది అన్నమాట. గోడకి ఎమల్షన్కి ఒక గమ్ లేయర్ లాగా ఉంటుంది. దానికోసం అని చెప్పి ప్రైమర్ యూస్ చేస్తాం. కొంతమంది డైరెక్ట్గా ఎమల్షన్ అప్లై చేసేస్తారు గోడ మీద. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే పీలింగ్ అంటారు కదా, అంటే పెచ్చులుగా ఊడిపోవడం అలా జరుగుతుంది. అలా జరుగుతుంది మీ బిల్డింగ్లో అనిపించింది అనుకోండి, దానికి రీజన్ 2 అవ్వచ్చు. ఒకటి డాంప్నెస్, రెండోది వచ్చేసరికి ప్రైమర్ కోటింగ్ సరిగ్గా అప్లై చేయకపోవడం. ఈ రెండింటి ప్రాసెస్ వల్ల ఆ పీలింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. అలాగే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ దేనివల్ల రైజ్ అవుతాయంటే, ఒకటి సర్ఫేస్ ప్రిపరేషన్ సరిగ్గా చేయకపోవడం వల్ల, రెండోది వచ్చేసరికి ఈ ప్రైమర్ కోటింగ్ కానీ ఏదైతే ఇప్పుడు ప్రాసెస్ చెప్పారో ఆ ప్రాసెస్ పర్టికులర్గా ఫాలో అవ్వకపోవడం వల్ల ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. ఇది ఓవరాల్గా పెయింటింగ్ బేసిక్ జనరల్ ప్రాసెస్ ఏంటి అంటే ఇది మీకు కావాలి అనుకుంటే ఏ డ్రమ్ మీదన్నా ఉంటుంది, ఒకసారి చూడండి.